నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో కీలక మలుపు తిరుగుతుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళ కూతురు సునీత రెడ్డి గారైతే న్యాయం జరగాలని పోరాటం చేస్తుంది. ఆమె అయితే ఈ నేపథ్యంలో సునీత గారైతే ఎస్పీ గారిని కలిసింది. తర్వాత అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్ గారు నమస్కారం. వివేకానంద హత్య కేసులో సునీత రెడ్డి గారు అయితే ఎస్పీని కలవటం జరిగింది. అయితే అసలు ఏం జరుగుతుంది ఈ హత్య కేసులో, ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు మీరు? ఎస్పీ గారిని కలిశారు సునీత రెడ్డి గారు. మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రతి ఒక్కరు టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి చనిపోయిన దాంట్లో కీలక పాత్రధారి, లేకుండా అవినాష్ రెడ్డి చంపేశాడు, ఇవన్నీ చూస్తూనే వస్తున్నాం. కానీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కోర్టు పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసు వాళ్ళు ఏమీ చేయలేరు. ఇది సిబిఐ వ్యవహారంలో ఉంది. ఏదన్నా చేయగలిగేది వాళ్లే. కాబట్టి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. ఈ దశలో ఇప్పుడు ఎస్పీలు కానీ డీజీపీలు కానీ ఈ రేంజ్ అంతా వచ్చి ఐపీఎస్ చదివి వచ్చిన వాళ్ళు కాబట్టి సెంట్రల్ వరకు వాళ్ళకు ఆ యొక్క వెసులుబాటు ఉంటుంది. పైకి ఏదైనా నిర్ణయాలు కానీ ఏదైనా కీలక పరిణామాలు కానీ తెలియజేయాలంటే కేంద్రం వరకు తీసుకెళ్తారు, కేంద్ర హోంశాఖ వరకు కూడా తీసుకెళ్తారు. ఈ దశలో అక్కడ ప్రత్యేకంగా ఎస్పీ గారిని కలవడం ఎందుకంటే ఇప్పుడు జెడ్పీటీసీకి సంబంధించిన ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ క్రమంలో అండి నాకు ఖచ్చితంగా రామాయణం గుర్తొస్తుంది. రామాయణంలో రాముడు అక్కడ సీతాదేవిని కలిసేదానికి వెళ్ళడానికి ఏదైతే రావణాసురుడు తీసుకెళ్ళి ఉంటాడో అక్కడ ఆయన కష్టపడుతూ ఉంటే మధ్యలో ఒక సముద్రం వస్తుంది. ఆ సముద్రం దాటి వెళ్ళాలంటే తీవ్రమైన ఇబ్బందులు వాస్తవమే. అప్పుడు ప్రతి ఒక్క చిన్నపాటి ఉడత కావచ్చు, కోతులు కావచ్చు, అనేక రకాల సాయాలు చేసి అక్కడ రాళ్ళు పేర్చి రాముడికి బాటలు వేస్తారు. అదంతా మనం గమనించాం. అదేవిధంగా చిన్నపాటి గడ్డిపోచల్ని ఇది పెనవేసి పెద్ద తాళ్లాగా తయారు చేయొచ్చు. అలా ప్రత్యేకమైన పరిస్థితులు అనమాట. ఆవిడికి స్వయంగా ఏదన్నా డీల్ చేసే శక్తి కానీ లేదా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కీలక పాత్రధారులు అని చూపించేదానికి కానీ ఆవిడకి ప్రత్యేకమైన మద్దతు అవసరం. ఈ క్రమంలో ఇప్పుడున్నటువంటి మంచి ప్రభుత్వానికి అన్ని పరిస్థితుల్లో ఆవిడేం వచ్చి బయటకు వచ్చి ప్రచారాలు చేసి ప్రతి చోట ఇన్వాల్వ్ అయ్యి లేకుంటే వాళ్ళతో డీలింగ్లు పెట్టుకోనో లేకుండా ఉంటే ఇది ఎమ్మెల్సీలు తీసుకోవడమో లేకుండా ఉంటే ప్రత్యేకమైన పదవులు తీసుకోవడం ఇన్నేళ్లలో చేయలే. బ్యాక్ ఎండ్లో టీడీపీ వారు ఈ యొక్క వైఎస్ సునీత గారు వీళ్ళు కలిసి ఉన్నారు అనుకోవడానికి కూడా. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒక రాక్షసుడి పార్టీ అది వైసీపీ. దానికంటే ఒకవేళ వాళ్ళు మంచి చేస్తారో చెడ్డ చేస్తారో మనకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా చెడు అయితే చేయరు. మంచి ప్రభుత్వానికి మనం మద్దతు ఇవ్వాలని చెప్పి ఆవిడ ఏం చేసింది, ఆవిడ పులివెందులకు వాస్తవ వీరాలు. ఈ క్రమంలో ప్రత్యేకంగా ఎస్పీని కలిసింది. ఎస్పీలో సార్ ఈ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి సార్ అని చెప్పి ఆవిడ క్లియర్ కట్ మెమరాండం ఇచ్చింది. ఏమని చెప్పింది, వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు గుండెపోటు అని చెప్పేశారు. సరే అది నమ్మి నేను అక్కడ దాకా వచ్చినప్పుడు ఏదో వాళ్ళకు 9-12 గంటల ప్రయాణం అయింది ఇక్కడ హైదరాబాద్ నుంచి అక్కడ వెళ్ళేదానికి. ఆ సమయంలో పోయినప్పుడు మనిషికి ఇదంతా ఏదైతే డెడ్ బాడీ ఉందో దానికి పూర్తి స్థాయిలో చుట్టేసినారు. గుండెపోటుకి తలంతా ఇది ఎందుకు చేసినారని డౌట్ వచ్చిందా. దాంతోపాటు కొద్ది మేర రక్తం కనిపిస్తుంది. ఈవిడ ప్రత్యేకంగా డాక్టర్ కాబట్టి అపోలో హాస్పిటల్లో కూడా ఆవిడ చేస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా డాక్టర్ కాబట్టి ఆవిడకి డౌట్ వచ్చి అడిగితే అది గొడ్డల పోటుగా తర్వాత క్రమంలో అర్థమైంది. ఆ వైఎస్ వివేకానంద రెడ్డి గారి బాడీని ఎక్కడ పోస్ట్ మార్టం చేశారని వెలికి తీస్తే అడిగితే ఎక్కడ చేశారు, స్వయంగా భారతిరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ గంగిరెడ్డి గారు ఆయన కూడా డాక్టరు. ఆయన హాస్పిటల్లోని పోస్ట్ మార్టం చేశారు, అక్కడే కుట్లేశారు. అప్పటి నుంచి డౌట్లు మొదలైనాయి. కానీ అది ఒక తండ్రి ఉన్న పళ్ళంగా ఒక ఎమ్మెల్సీగా చేశాడు. రాజశేఖర రెడ్డి గారికి తమ్ముళ్లాగా రాజశేఖర రెడ్డి గారు ఒక చోట ఎంపీగా చేస్తూ ఉంటే కడప జిల్లాకి అదే కడప నియోజకవర్గానికి ఈయన పులివెందులకి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎంపీగా చేశారు కడపకి. అంత అవినాభావ సంబంధం. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఈ మర్డరు ఆ కుటుంబ సభ్యులు చేసింటారని ఎవరైనా వాస్తవంగా నమ్ముతారు. ఈ క్రమంలో ఏమైందంటే అండి ఉన్న పళ్ళంగా ఒక లెటర్ ఇచ్చేసి వైఎస్ సునీత రెడ్డి గారికి ఏం చేశారు ఈ వైసీపీ వారు, జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు దీంట్లో టీడీపీ వారైనా ప్రస్తుతం ఇక్కడ ఏదైతే లతారెడ్డి గారు పోటీ చేస్తున్నారో జెడ్పీటీసీగా వాళ్ళ భర్త అయినటువంటి పులివెందుల ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి గారు, ఆయన దాంతోపాటు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు సతీష్ రెడ్డి ఎమ్మెల్సీ. వీళ్ళ ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని రాతలు రాసేసి దాంట్లో సంతకం పెట్టించారు. ఏది వాళ్ళు అది నిజమేమో అనుకునేది ఆవిడ కూడా వాస్తవంగా. తర్వాత ఏం చేశారు, ఇది ఈ పరిణామాలు తీవ్ర రూపం దాలుస్తూ ఉన్నప్పుడు తర్వాత రోజు వచ్చి ఈవిడ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి అదే మాట మాట్లాడమన్నారు. ఆవిడ మాట్లాడాల, దీంట్లో ఏదో మర్మం ఉండదు, అది పోస్ట్ మార్టం కూడా ప్రతిదాన్ని గుండెపోటుగా చిత్రీకరించారని చెప్పి ఈ కేసుని సిబిఐకి తీసుకెళ్లే వరకు ఆవిడ ఖచ్చితంగా పోరాడింది. ఈ క్రమంలో ఈవిడ డీకోడ్ చేస్తుంది ఏంటంటే అండి వాళ్ళ తండ్రి యొక్క మరణాన్ని నిన్న మొన్న ఇదే కడప జిల్లాలోని పులివెందులలో
జెడ్పీటీసీ కోసం స్వతంత్రంగా పోటీ చేసినటువంటి సురేష్ రెడ్డి ఉన్నాడు. ఆ సురేష్ రెడ్డి పైన ఈ టీడీపీ వాళ్ళు ఏదో అటాక్ చేశారని చెప్పి మనమంతా వార్తలు చూస్తూ ఉన్నాము, ఏది వైసీపీ సోషల్ మీడియా. కానీ అక్కడ వాస్తవాలు వేరుగా ఉన్నాయి. ఆ వాస్తవాలు ఏంటంటే అసలు సురేష్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే టీడీపీ వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. అసలు ఆ సురేష్ రెడ్డి ఎవరు, వైసీపీ మనిషి అని అక్కడ ఎవరైతే అవినాష్ రెడ్డి కానీ అక్కడ వైసీపీలో పులివెందులకు సంబంధించిన క్యాడర్ మొత్తం చెప్తాంది వైసీపీకి సంబంధించిన వ్యక్తి అని. అట్లాంటప్పుడు ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఓట్లు అయితే చీలిపోతాయి కదా వైసీపీకి సంబంధించి. ఆయన పైన వీళ్ళకు దాడి చేసే అవసరమే లేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏంది డమ్మీ ఓటింగ్, అదే డమ్మీగా పోటీ చేపించి అతన్ని అటాక్ చేసి ఆ సింపతి మొత్తం వైసీపీకి వచ్చే విధంగా అక్కడ పెద్ద కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా వైసీపీ గెలవాలని చెప్పి తాపత్రయంతో. సో దీంట్లో కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముందు గుండిపోటు అన్నారు కదా, ఆ విధంగా దీన్ని టీడీపీ పైన వేయడానికే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు అటాక్ చేపించి వీలైతే అది మర్డర్ వరకు కూడా తీసుకెళ్తారని చెప్పి ఆవిడ ఎస్పీ దగ్గర మెమరాండం ఇచ్చి ఈ విధంగా జరుగుతుంది, మీరు కూడా అప్రమత్తంగా ఉన్నానని చెప్పి నేను ఇందాక అన్నాను కదండి, ఒకరికొకరు తోడుంటే అది స్ట్రెంథన్ అవుతుంది అని చెప్పి. సో ఆవిడ కూడా టీడీపీ కానీ ఈ కూటమి పార్టీలు ఏదైతే పోటీ చేస్తున్నాయో ఆ జెడ్పీటీసీ స్థానం కోసం అక్కడ గెలుపొందే దానికోసం ఆవిడంతో ప్రయత్నం చేస్తాను, మొహమాటం లేకుండా. సునీత రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ నాన్న కోసం పోరాటం చేస్తుంది. ఇక న్యాయం జరుగుతుందా లేదంటే మీరేం చెప్తారు? అది దేవుడికి తెలియాలి వాస్తవంగా. ఎందుకంటే సిబిఐ కేసులో లాస్ట్ ఒక 15 ఏళ్ళుగా మ్యాక్సిమం చూస్తే 100% అది సాల్వ్ అయిపోయి ఆ గ్రీన్ టిక్ మార్క్ పడిన దాఖలాలు ఎక్కడా లేవని చెప్పి లోకం అంతా కోడైకి వస్తుంది. అది ఏ మేరకు ఏ విధంగా డీల్ అవుతుందో మనకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరు సిబిఐ విచారణ కావాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు ఒకటికి 10 కారణాలు రుద్దినారు. ఏమని సిబిఐ విచారణ కావాలంటారు, తర్వాత ఏమని గుండిపోటు అన్నారు, తర్వాత అవినాష్ రెడ్డి వీళ్ళకి సంబంధం లేదు, అక్కడ అప్పుడు కూడా స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి కావచ్చు వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని చెప్పినారు. ఇప్పుడు ఆ మర్డర్ కేసులో బేసిక్ లాజిక్ అండి, ఆ మర్డర్ కేసులో సతీష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని చెప్పి వైసీపీ వారే ఆ రోజు చెప్పినారు. ఇప్పుడు హత్య కేసులోనే, ఇప్పుడు వివేకానంద హత్య కేసులోనే ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళు ఒక్కొక్కరు చనిపోవటం కూడా జరుగుతుంది. దీని వెనుక పెద్ద కుట్రనే ఉంది, పెద్ద ప్లానే ఉందని తను ఆరోపణలు చేస్తుంది. అవునండి, నేను చెప్పిన 10 కారణాలు అదొకటి. అప్పుడు టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సతీష్ రెడ్డిని ఇప్పుడు వైసీపీలో చేర్చుకున్నారు. ఇప్పుడు నీకు సొంత బాబాయ్ కదా, సొంత బాబాయ్ని మర్డర్ చేసిన అతన్ని నువ్వు నైతికంగా నీ పార్టీలో జాయిన్ చేయించుకొని అతనే మీడియాలోకి వచ్చి మీ ఎల్లకాలం మీది ఉండదు నారా లోకేష్ అది ఇది అని చెప్పి ఈయన పేటర్ అయిపోయి మాట్లాడుతున్నాడు సతీష్ రెడ్డి. వీళ్ళందరినీ ఎట్ట జాయిన్ చేసుకుంటారు? గెలుపు కోసం ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టు నువ్వు ముందుకెళ్తావా? చాలా తప్పు కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ యొక్క వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో ఒక్కొక్కరు చచ్చిపోతానున్నారు, ఇంకొకరిద్దరు మిగిలినారు, నాకు న్యాయం జరిగేది ఎట్ సార్ అని చెప్పి ఆ వైఎస్ సునీత గారు ఒక డాక్టర్ అంటే మనసు ఎంత సున్నితంగా ఉంటుంది, ఆవిడ పడే బాధ ఎవరు తీరుస్తారండి? ఇప్పుడు ముఖ్యంగా ఆవిడ చెప్తున్నటువంటి ఎలిగేషన్ ఏంటంటే ఆ 10 కారణాలు ఒక రకం. ఇప్పుడు ఆ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపిందే వైఎస్ సునీత గారు ఆవిడ భర్త అని చెప్పి అది కూడా ఎలిగేషన్ చేస్తున్నారు. అది కూడా కోర్టుల్లో పెట్టినారు. కానీ ఆ కోర్టులు దాన్ని పూర్తిగా తిరస్కరించేశాయి. ఎందుకంటే ఆవిడ ఎందుకు చంపుతుందని చెప్పి వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ గూగుల్ టేక్అవుట్ అనేది తీశారు కదా, చంపినప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారు అని చెప్పి. ఆ రక్తం కారినప్పుడు ఆ మరకలు క్లీన్ చేసిన వాళ్ళు ఎవరు? ఈవిడ తప్పు చేస్తే మీడియా ముందుకు వచ్చి ఇలా పోలీసు వాళ్ళ దగ్గర పోయి ఆ కేసు సాల్వ్ చేయండి సార్, రక్తపు మరకలు ఎవరు తెచ్చారు ఇవన్నీ అడుగుతుంది ఆవిడ. అంత ధైర్యంగా ఎట్లా అడగలుగుతుంది ఆవిడ తప్పు చేసింటే? మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోగలిగేది ఏమి లేదు, దానికి మొహమాటం లేదు. వాస్తవంగా ఇదంతా కేంద్ర పరిధిలో ఉండాలి. వాళ్ళు ఎప్పుడు డీల్ చేస్తారో మనకు తెలియదు. మొత్తం మీద ఆవిడ బాధ ఆవిడ వెళ్ళగొక్కుతూ ఎస్పీ దగ్గరికి గాడిపోయి మెమరాండం చెప్పింది. ఇంకా జెడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి అయినటువంటి లతారెడ్డి గెలవాలి అని చెప్పి ఆవిడ మాట తీరులోనూ ఆవిడ ఆకాంక్ష బలంగా కనిపిస్తోందండి. అదండి విషయం. సో ఇదంటే చూసారు కదా, వివేకానంద హత్య కేసులో కీలక మలుపు అయితే తిరుగుతుంది. మరి సునీత రెడ్డి అయితే న్యాయం జరగాలి మా నాన్నకి అని చెప్పి ఆమె పోరాటం చేస్తుంది. ఆమె పోరాటం ఎంతవరకు వెళ్తుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.